హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో రొయ్యలు ములంకాడల కూర నేను ఇంట్లో ఎలా వండుతానో చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. అదేవిధంగా 3 పెద్ద సైజు ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేశాను. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. టమాటాలు మగ్గడానికి పసుపు ఉప్పు వేస్తున్నానండి. ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల మనకి టమాటా తొందరగా మగ్గిపోతుంది. ఒకసారి మూత పెట్టుకోండి. టమాటా మెత్తగా ఉడుకుతుందనమాట. ఇలా టమాటాని బాగా స్మాష్ చేసుకోవాలండి. టమాటాని మెత్తగా స్మాష్ చేసుకుంటే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈవెన్గా వస్తుందండి. చూసారా, ఇలా మెత్తగా అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకోండి. అదేవిధంగా ములంకాడలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ రొయ్యలు ములంకాడలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఒకసారి మూత పెట్టుకుంటే మనకి రొయ్యల్లోంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల పొడి కొంచెం, అదేవిధంగా కొద్దిగా వేయించుకున్న జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ 3 యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుంటే మనకి కర్రీలోంచి ఆయిల్ సపరేట్ అవుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే మనకు అడుగు పట్టేస్తుందండి. చూసారా, రొయ్యల్లోంచి ఆయిల్ ఎంత బాగా సపరేట్ అయిందో, బాగా ఫ్రై అయ్యాయండి స్పైసెస్ అన్నీ. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడింది, ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకో 2 మినిట్స్ ఉడికితే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.